హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత దాన్ని కొంచెం ఉప్పుతో, పసుపుతో, అదేవిధంగా కారపొడి, ధనియాల పొడి, ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ వేసి, ఆ తర్వాత కొంచెం నిమ్మరసం పోసి, ఒక ఎగ్ని పూర్తిగా కొట్టిపోసి, అదేవిధంగా ఒక చెంచా కార్న్‌ఫ్లోర్ వేసి దాన్ని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం, ఎందుకంటే కొంచెం ఘాటు ఘాటుగా కారంగా బాగుంటుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా చక్కగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగినప్పుడు లోపల బయట చాలా చక్కగా వేగుతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేయించుకొని నంచుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వర్షంలో తింటూ ఉంటే ఎంత చక్కగా ఉంటుందో. నేనైతే నా పిల్లలకు వేసి పెట్టాను. వాళ్ళు తిని అబ్బా చాలా బాగుంది మమ్మీ అన్నారు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.